బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇరుముడి టీంని అభినందిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. నా తమ్ముడు రవితేజకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అయితే సినిమాను ఎంతగానో ఆస్వాదించానంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే ట్వీట్ చివరిలో మాత్రం ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు చిరంజీవి. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండగ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు, మనం బతకాలి, ఇతరులను బతికించాలి అంటూ ట్వీట్ చివరిలో కమెంట్స్ చేశారు ఆయన. అయితే ఎందుకు ఈ ట్వీట్కి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది, ముందు మాట్లాడుకుందాం. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండగ, ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు, మనం బతకాలి, ఇతరులను బతికించాలి. మీరు చూడొచ్చు ట్వీట్ మొత్తం అంతా ఇంగ్లీష్లో ఉంది, బట్ కమింగ్ టు దట్ పాయింట్ ఇంట్రెస్టింగ్ తెలుగు. ఇది ఎందుకు ఇలా ఈ ట్వీట్కి సంబంధించి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే, ఒక్కసారి మీరు ట్విట్టర్లోకి వెళ్ళి బాస్ తొక్కేస్తాడు అనేది ఒక్కసారి జస్ట్ టైప్ చేస్తే ఏ లెవెల్లో ట్రోల్ జరుగుతుందో, ఏ లెవెల్లో క్యాంపెయిన్ జరుగుతుందో మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. అంటే ఒక ట్రోలింగ్ కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలోనే చిరంజీవి రియాక్ట్ అయ్యారు అనే ఒక చర్చ స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ఇది. ఒక సినిమా విషయం మీరు చూడొచ్చు, అదంతా ఇంగ్లీష్లో ఉంది. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్ Ravi on the blockbuster success of Irumudi. Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance, Ravi Teja official. You carried Srinath character entirely on your shoulders అని చెప్పి డైరెక్టర్ని అభినందించారు. ఆ తర్వాత దాంట్లో ఉన్న టీంని అభినందించారు, మైత్రి మూవీ మేకర్స్ని కూడా అభినందించారు. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి, ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండగ, ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు, మనం బతకాలి, ఇతరులను బతికించాలి అంటూ ఇది చిరంజీవి చేసిన ట్వీట్. ఇది ఈ ట్వీట్ తర్వాత అక్కడ మీరు చూసి కొన్ని కామెంట్స్, అన్నయ్య అందరు వాడురా, జెన్సీ ఇకనైనా ట్రోల్ చేయడం ఆపండి, కట్టె కాల వరకు అన్నయ్య భక్తులమి, జై మెగాస్టార్ అంటూ కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. సో దట్ ఫ్యాన్స్కి అర్థమైంది ఇది ట్రోల్ అవుతూ ఉంది, ఈ ట్రోలింగ్కి చిరంజీవి సమాధానం ఇచ్చారు అనేది ఇక్కడ వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. ఆ కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొంతమంది, లెట్ మీ రీడ్ అవుట్. యూ కెన్ ఎంకరేజ్ టు టాక్సిక్ మూవీ ఆల్సో రైట్. ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ఎస్టర్డే mega family heroes posting this kind of messages to encourage Ravi Teja, but it is also discouraging the Ash toxic movie. Like different kinds of versions వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో బాస్ తొక్కేస్తాడు, లేకపోతే తొక్కేస్తాడు బాస్, ఇదొకటి ట్రోలింగ్ అవుతూ ఉంది. దీనికి ఇప్పుడు కౌంటరా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఇది కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్కి లాస్ట్లో తెలుగులో ఆయన ఇచ్చిన సమాధానం కింద అనుకోవాలా, లేకపోతే ట్రోలింగ్కి కౌంటర్ కింద అనుకోవాలా? ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది? సచిన్, రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి ఇరుముడి చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఈ సినిమాని ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ రవితేజ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం టీం ను కొనియాడారు. అయితే ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు, మనం బతకాలి, ఇతరులను బతికించాలి అని చిరు పేర్కొనడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరుముడి సినిమాపై ఇప్పుడు శివనారాయణ దర్శకత్వం, ఎస్పెషల్లీ ఆయన డైరెక్షన్ కానీ, రవితేజ పర్ఫార్మెన్స్ కానీ అన్నిటి గురించి మాట్లాడారు. ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు చిరంజీవి. సో అంతా అయితే ఆయన పెట్టిన పోస్ట్ అంతా బాగుంది, అంతా కూడా అందరూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా ఇరుముడికి సంబంధించి పోస్ట్ చేశారు. ఎందుకంటే థియేటర్స్ కి రావట్లేదు ఆడియన్స్ అనుకున్న టైంలో ఇరుముడి ఇప్పుడు ఎంత సక్సెస్ అవ్వడం, అందరూ కూడా ఫ్యామిలీస్ తో సహా కలిసి పల్లెటూరులో కూడా ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్క్రీన్స్ దగ్గర నుంచి, ఇక్కడ మల్టీప్లెక్స్ దగ్గర నుంచి ప్రతి థియేటర్స్ ఇక్కడ ఫుల్ అవడం అనేది ఆ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సక్సెస్ ని ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నారు. సో ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటూ అండ్ ఇంకా టీమ్ ని కంగ్రాట్స్ చేస్తున్నారు. సో అయితే ఆయన ఇప్పుడు చిరంజీవి ఆ ప్రశంసలు కురిపించడం వరకు బాగానే ఉంది, కానీ ఆ చివరిలో ఆ 2 లైన్లు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీ కొందరిది కాదు అందరిది అని అనడం మనకి ఏదో బలమైన కారణం
నిగూఢ అర్థం ఉన్నాయేమో అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆయన పోస్ట్ పై రవితేజ కూడా స్పందించారు. అన్నయ్య థ్యాంక్ యూ అంటూ కూడా హార్ట్ ఇమేజ్ని పెట్టడం జరిగింది. అటు రవితేజ కూడా చిరంజీవి సార్, మీ మాటలు నాకు ఎంతో విలువైనవి, మీ నుండి ఈ ప్రశంస రావడం నాకు నిజంగా ఒక ఎమోషనల్ మూమెంట్. ఇరుముడి సోల్ మీరు ఫీల్ అయినందుకు ధన్యవాదాలు, ఈ ఆశీర్వాదాన్ని నేను ఎప్పటికీ పదిలిపరుచుకుంటాను అన్నట్టుగా డైరెక్టర్ శివ నిర్మాణ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్ లో ఆ లాస్ట్ లైన్స్ కి సంబంధించి ఆయన ఎందుకు పెట్టారు అనే దాని మీద గత కొంతకాలంగా ఆయన చిరంజీవి పైన కొంత ట్రోలింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఆ ట్రోలింగ్ కి సంబంధించి మొన్న ఆయన బర్త్డే ఫంక్షన్ లో కూడా హైపర్ ఆది దగ్గర నుంచి అంతా కూడా మాట్లాడారు. సో ఆ ట్రోలింగ్ కి సంబంధించి బాస్ తొక్కేస్తాడు అని అంతా కూడా ట్రోల్ చేస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో. మొత్తం కూడా ఇదే ట్రోలింగ్ కొంతకాలంగా నడుస్తూ వచ్చింది. దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఆ రోజు బర్త్డే వేడుకకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తూ ఇండైరెక్ట్ గా అందరికి కూడా ఆయన గొప్పతనాన్ని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా ఆ రోజు చేయడం జరిగింది. సో ఇప్పుడు చిరంజీవి పెట్టినటువంటి ఈ ట్వీట్ లో కూడా చూస్తే అదే అర్థం వచ్చేలాగా ఉంది అంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ అందరిది అని చెప్పేసి అని పెట్టిన లైన్ కి సంబంధించి గత కొంతకాలంగా చేసిన ఆ ట్రోలింగ్ ఆయన కూడా చూశారు. దానిపైన ఆయన ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఇండైరెక్ట్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఒక కౌంటర్ ఈ ట్వీట్ ద్వారా ఇచ్చారు అనేది ప్రస్తుతానికి డిస్కషన్ నడుస్తుంది. కానీ ఇంకొక వెర్షన్ ఓవైపు టాక్సిక్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఆ టాక్సిక్ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి టాక్సిక్ మూవీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కాకా సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా కేవిఎన్ ప్రొడక్షన్సే కాబట్టి ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ అయినా కూడా ఆ 2 సినిమాలకు సంబంధించి ఆ స్క్రీన్స్ ఆ థియేటర్ల గొడవ అనేది ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు 2 సినిమాలు వచ్చినప్పుడు ఆ పెద్ద సినిమాలకు సంబంధించి థియేటర్లు కూడా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు టాక్సిక్ అండ్ ఇంకా ఇరుముడి ఈ 2 సినిమాలకి సంబంధించి కూడా ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ అవుతుంటే యాక్చువల్ గా ఫ్రైడే ఇరుముడి రిలీజ్ అయింది అండ్ ఇంకా ఈ వెన్స్డే ఆ టాక్సిక్ అనేది అంటే 1 వీక్ గ్యాప్ కూడా లేకుండానే టాక్సిక్ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అయితే టాక్సిక్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ టాక్సిక్ దిల్ రాజు తీసుకున్నారు. సో దిల్ రాజు అన్ని థియేటర్స్ లోనూ టాక్సిక్ మూవీ వేస్తారు, ఇరుముడి తీసేసి అనేది ముందు నుంచి కూడా బలంగా వినిపిస్తూ వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏదైతే ఉందో ఆ కాకా ప్రొడ్యూసర్స్ అండ్ ఇంకా టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే కాబట్టి ఆ సినిమాకైనా ఈ సినిమాకైనా మనం థియేటర్స్ అనేవి ఈక్వల్ గా పంచుకోవాలి ఇటువంటి టైంలో. సో అందరికీ కూడా స్పేస్ ఉండాలి, అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుండాలి అన్నట్టుగా ఆ ట్వీట్ లో అర్థం ఉందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో ఎవరైతే కొంతమంది ట్రోల్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది కౌంటర్ అన్నట్టుగానే వాళ్ళు భావిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ సినిమాలకు సంబంధించి కూడా 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమాలకు సంబంధించి అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలి, ఇండస్ట్రీ అంతా బాగుండాలి, మనతో పాటు అందరిని బ్రతికించాలి అని. అంటే ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ రైజ్ అవుతుంది, ఎందుకు ఈ బాస్ తొక్కేస్తాడు అనే ఒక డైలాగ్ ప్రస్తుతం ఎందుకు ట్రెండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఏమైనా కంక్లూషన్ పాయింట్ అనుకోవాలా చిరంజీవి ఇచ్చిన స్టేట్మెంట్ తో? లేదు సచిన్, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అంటే ఒకరు ఇచ్చే కౌంటర్ వల్ల అది ఆగిపోతుంది, ఒకళ్ళు ఇచ్చే కౌంటర్ వల్ల దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని డెఫినెట్ గా అనుకోలేము. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫ్యాన్స్ పేరుతో ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక హీరో ఫ్యాన్స్ కి ఇంకో హీరో అంటే నచ్చదు. సో ఇంతకు ముందు చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ పైనే భారీగా ట్రోలింగ్ చేశారు. తర్వాత ఆ సినిమాకి సంబంధించి దాన్ని కొరియన్ కనకరాజుకి సంబంధించి కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఒక్క హీరోకి ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ హీరోస్ పెద్దగా ఆ ట్రోలింగ్ అనేది పట్టించుకోరు. ఎందుకంటే నిజమైన ఫ్యాన్స్, నిజమైన ఆడియన్స్ సినిమాని ప్రేమిస్తారు, హీరోని ప్రేమిస్తారు. కానీ పక్క హీరోని ద్వేషించడాలు, పక్క హీరోని బ్యాడ్ చేయడాలు, పక్క హీరో సినిమాని నెగిటివ్ చేయడాలు, ఆ పక్క హీరో పైన ట్రోలింగ్ చేయడాలు అనేవి నిజంగా అభిమానించే ఒక హీరోని అభిమానించే ఏ ఫ్యాన్స్ కూడా ఇటువంటివి చెయ్యరంటూ కూడా అంటూనే ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు హీరోలు కూడా చెప్తూనే ఉంటారు మంచి పనులు చేయాలి అని చెప్పేసి. వాళ్ళు
ఆ సినిమాల్లో కూడా మంచి మెసేజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఫ్యాన్స్ ని కలిసినప్పుడు కూడా హీరోలు అదే చెప్తూ ఉంటారు. సో కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిగా చేస్తున్నటువంటి ఈ ట్రోలింగ్ ఫుల్ స్టాప్ పెట్టడం అనేది, అంటే ఎవరు ఒక ట్వీట్ చేసి ఒక కౌంటర్ చేసి లేదంటే ఒక స్పీచ్ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ అయితే డెఫినెట్ గా పెట్టలేరు అనుకోవచ్చు. సో వీళ్ళు ఫేక్ అకౌంట్స్ తోనూ ఫేక్ ప్రొఫైల్స్ తోనూ ఒక యాంటీ ఫ్యాన్స్ లాగే చేస్తుంటారు కాబట్టి అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగానే ఆ ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అట్లానే భావిస్తుంటారు సచిన్. రైట్ అనంతర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా ఈ టెక్స్ట్తో మీరు చూడొచ్చు, ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు అందరిది అంటూ అర్థం వచ్చేలా చిరంజీవి చేసిన ట్వీట్ మీరేమనుకుంటూ ఉన్నారు? అండ్ ఇప్పుడు ఈ ట్రోలింగ్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమా? మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇరుముడి టీంని అభినందిస్తూ ట్వీట్ చేశారు చిరంజీవి. నా తమ్ముడు రవితేజకు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమాను ఎంతగానో ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే ట్వీట్ చివరిలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు చిరంజీవి. ఒక సినిమా విషయం పరిశ్రమలోని అందరికీ పండగే, ఈ పరిశ్రమ అందరిది, ఏ కొందరిదో కాదు, మనం బతకాలి ఇతరులను బతికించాలి అంటూ ట్వీట్ చివరిలో కమెంట్స్ చేశారు చిరంజీవి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాస్ తొక్కేస్తాడు అంటూ చిరంజీవిపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతూ వచ్చాయి. ఈ ట్వీట్ ద్వారా ట్రోలర్స్కు స్ట్రాంగ్గా మెసేజ్ పంపించారా చిరంజీవి అనే చర్చ జోరందుకుంటోంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే కనుక అర్థమవుతుంది ఎటువంటి చర్చ జరుగుతోందనేది.